వెల్ డన్ రోహిత్. నాకు తెలిసి ఇంతకు ముందు ఇలాంటి చలిలో మ్యాచ్ ఎప్పుడు ఆడలేదు కదా? అవును, నిజంగానే చలి మామూలుగా లేదు. ఫీల్డింగ్ చేసేటప్పుడు బంతి వేలికి తగలగానే విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఫీల్డింగ్ కూడా చేయలేకపోయా. అందుకే ఫిజియోతో హాట్ వాటర్ బ్యాగ్ తెమ్మన్నా. అది పట్టుకున్నాకే కొంచెం నొప్పి తగ్గింది. ప్రస్తుతమైతే ఓకే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చాలా పాజిటివ్స్ ఉన్నాయి, ముఖ్యంగా బౌలింగ్ లో. ఎందుకంటే ఈ కండిషన్స్ లో బౌలింగ్ వేయడం అంత సులభం కాదు. కానీ మా స్పిన్నర్స్ సూపర్బ్ గా బౌలింగ్ వేశారు, అలాగే సీమర్స్ కూడా. నువ్వు అవుట్ అయ్యాక అంత కోపంగా ఉండడం అంతకుముందు ఎప్పుడు చూడలేదు. తర్వాత శుభ్మన్ గిల్ కోసం డోర్ దగ్గర వెయిట్ చేసినట్లున్నావు. హానెస్ట్ గా చెప్పాలంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఎట్ దట్ మూమెంట్ ఆ సమయంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే టీం కోసం పరుగులు సాధించాలి అని వెళ్ళినప్పుడు అక్కడ మనకి అనుకూలంగా జరగకపోతే అలానే అనిపిస్తుంది. కానీ దాన్ని కొన్నిసార్లు మనమే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా మ్యాచ్ మేం గెలిచాం, ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది. నేను అవుట్ అయ్యాక గిల్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్నా, బట్ అలా జరగలేదు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ త్వరగా అవుట్ అయిపోయాడు. అయినా కూడా ఇంతకుముందు చెప్పినట్లు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. శివం దూబే, తిలక్ వర్మ, జితేష్ శర్మలు బాగా బ్యాటింగ్ చేశారు. రింకు సింగ్ తన ఫామ్ ని కొనసాగిస్తూ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. మరి సెకండ్ T20I అండ్ థర్డ్ T20I కి ముందు ఏ జోన్ లోనైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? పర్టికులర్ గా ఇక్కడ అని చెప్పలేను, కానీ కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో బౌలర్స్ ఎలా స్పందిస్తారో చూస్తాం. ఈ మ్యాచ్ లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ 19th ఓవర్ వేశాడు. మమ్మల్ని మేము ఎప్పుడూ పరీక్షించుకుంటాం. ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుందో ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తాం. కానీ అది గెలుపును దూరం చేసేదిగా ఉండదు. పరిస్థితిని బట్టి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేస్తాం అని అన్నాడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ను ఫస్ట్ T20I లో ఓడించాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో వినడం మీకెలా అనిపిస్తుంది? నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.